పార్టీ ఇచ్చిన హామీలపై భారత రాష్ట్ర సమితి పార్టీ అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెట్టడాన్ని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత యడమ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ప్రైవేట్ బిల్లు ద్వారా కోర్టుకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు తేవాలి అనేది టీఆర్ఎస్ పన్నాగమని ఆయన ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ అగ్రనేతలు 5గురు ఆస్తులు మరియు అధికారంలోకి వచ్చిన అనంతరం పెరిగిన వారి సంపదపై కూడా ప్రైవేటు బిల్లు పెడతామని మోహన్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు వాటికి వడ్డీలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మరియు అప్పులపై కూడా ఎప్పటికప్పుడు డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారని, పారదర్శకంగా వ్యవహరిస్తూ పరిపాలన సాగిస్తున్నారని, ఇది జనరంజకమని కూడా ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానాలను నెరవేర్చుతలేదు. దీని మీద ప్రైవేట్ బిల్లు పాసు చేస్తే కోర్టులకు పోయినా కేసులేసిన గవర్నమెంట్ను ఇవ్వమని తీర్పు చెప్పుతుంది అని టీఆర్ఎస్ పార్టీ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము 5 మంది వాళ్ళ అధికారంలోకి రాకముందుకు వాళ్ళ ఆస్తులన్నీ 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులన్నీ వీటి మీద కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రైవేటు బిల్లు పెట్టబోతాం. కేసీఆర్ కుటుంబము అధికారంలోకి రాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఈరోజు పెరిగిన ఆస్తులన్నీ ప్రైవేటు బిల్లు కోర్టులలో కేసులేసి కేసీఆర్ కుటుంబం మీద ఉన్న ఆస్తుల అకౌంట్ల పైసలన్నీ ఓట్లేసిన ప్రజల అకౌంట్లకు వచ్చేటట్టు చెయ్యాలి అని మేము కూడా ఒక ప్రైవేటు బిల్లు పెట్టబోతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆమ్దానిని, చేసిన అప్పులను, కట్టే అప్పులను డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలకు లెక్కలు చెప్పుకుంటూ ప్రజల పక్షాన పరిపాలన చేస్తుంటే అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని వీడియోలు తెలియని ప్రజలను మోసం చేస్తాం, మళ్ళొక్కపారి ముఖ్యమంత్రి కుర్చీ మీదకి వస్తాం, తెలంగాణను దోసుకున్నది దాచుకున్నది చాలక బడుగు బలహీన వర్గాలు రక్తం తీసి, చెమట తీసి, కష్టం చేసి కట్టిన టెక్సుల పైసలు సంపాదించుకున్నది కేసీఆర్ కుటుంబానికి చాలక మళ్ళొక్కపారి ఓట్లేసిన ప్రజలకు ఓటుకు 5,000 ఇచ్చి మళ్ళొక్కపారి మోసం చేసి ముఖ్యమంత్రి కుర్చీ మీదకి వచ్చి మళ్ళొక్కపారి ఈ టెక్సులు కట్టిన పైసలను మళ్ళొక్కపారి బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తాము, దగా చేస్తాము, మళ్ళా ఇంకా 10 అంతలు సంపాదించుకుందాము అని ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ ఒక ప్రయత్నం చేస్తుండు. కానీ మీ ఆకులు చెల్లవు. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాము అంటుర్రు ఓట్లేసిన ప్రజలు. మీరు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి కంటే 10 అంతలు ఎక్కువ ఈ 10 ఏళ్లలో ప్రజలకు న్యాయబద్ధంగా దోపిడీ లేకుండా, అవినీతి లేకుండా నెలకు వచ్చిన ఆమ్దానితోటి లెక్కలు చెప్పి ప్రజల మన్ననలు పొందుతాము అని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు తెలియజేస్తున్నాం.